హైదరాబాద్ ఫిలిం నగర్ పోలీసులకు మరో గన్ హ్యాండ్ ఓవర్ చేశారు సినీ నటుడు మోహన్ బాబు. ఇటీవల జరిగిన కేసుల దృష్ట్యా 2 గన్స్ పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయాలని కోరడంతో ఒకటి చంద్రగిరి పోలీసులకు, రెండవది ఫిలిం నగర్ పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశారు. అయితే 24వ తేదీ వరకు మోహన్ బాబును విచారణ చేయొద్దని పోలీసులకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు 24 కంటే ముందుగానే విచారణ కోసం కోర్టును ఆశ్రయించనున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మంచు ఎపిసోడ్ లో రెండో గన్ కూడా ఈ రోజు మోహన్ బాబు తన సెక్యూరిటీ సిబ్బంది ద్వారా ఫిలిం నగర్ పోలీసులకు ఆ గన్ని హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా తెలుస్తోంది. అతని దగ్గర ఉన్నటువంటి మొదటి వెపన్ ని డబుల్ బ్యారెక్ గన్ మొదట చంద్రగిరి పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయగా రెండో గన్ నిన్న రాచకొండ సిపి మీడియా సమావేశంలో మోహన్ బాబు దగ్గర ఉన్నటువంటి 2 గన్లు వాటికి సంబంధించినటువంటి ఆ వివరాలు కూడా మీడియా ముఖంగా తెలియజేయడము, ఏ కంపెనీకి చెందినవి, ఏ జనరేషన్ గన్స్ అనే విషయాన్ని కూడా పోలీస్ కమిషనర్ తెలియజేశారు. ఒక గన్ను చంద్రగిరి పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయడము, రెండో గన్ ఫిలిం నగర్ తన ఇంటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పోలీసులకు ఈ గన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేస్తూ ఈ రోజు తన మనుషులను ఇచ్చి పంపించినట్టుగా తెలుస్తోంది. తన దగ్గర ఉన్నటువంటి 2 లైసెన్స్ వెపన్ తో కూడినటువంటి గన్లన్నీ కూడా సీజ్ చేసి హ్యాండ్ ఓవర్ చేయాలన్నట్టుగా కూడా పోలీసులు ఆదేశాలు ఇచ్చారు. మరోపక్క ఈ రోజు మనోజ్ నిన్న మొన్నటి వరకు తన పైన కుట్ర చేశారు, తన కుటుంబం పైన కుట్ర చేశారు, తన ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి తన ఇంట్లో ఈ బర్త్డే కేక్ పేరుతో ఇంట్లోకి వచ్చి దౌర్జన్యం చేసి తమ వ్యక్తిగత సిబ్బందిని బెదిరించి జనరేటర్ లో పంచదార పోసి ఇంటి పవర్ ని కట్ చేసే ప్రయత్నం చేశారన్నట్టు కూడా తను చేసినటువంటి అలిగేషన్ తప్పు అంటూ కూడా ఈ రోజు మోహన్ బాబు భార్య నిర్మల పోలీసులకు ఒక వివరణ నోట్ అందజేయడం జరిగింది. ఆ నోట్ లో విష్ణు ఎక్కడ కూడా దౌర్జన్యం చేయలేదు, ఇదంతా కూడా మనోజ్ చేసినటువంటి తప్పిదాలే, మనోజ్ తప్పుడు సమాచారం ఇచ్చాడు, అట్లాంటి ఘటన ఎక్కడ కూడా జరగలేదన్న విషయంపై కూడా క్లారిటీ ఇవ్వడము, మంచు కుటుంబంలో నెలకొన్నటువంటి ఈ వ్యవహారం అంతా కూడా డైలీ సీరియల్ ఎపిసోడ్ గా కంటిన్యూ అవుతూనే ఉంది. ఒకరిపై ఒక ఫిర్యాదులు, ఒకరిపై దానిపై వివరణ, ఒకరు దీనిపైన తప్పుడు ప్రచారం అంటూ కూడా ఒకరు పోలీసులకు ఫిర్యాదు అందజేయడము. ఇప్పటికే రాచకొండ పోలీసులు మోహన్ బాబుకు ఈ నెల 24 తేదీ వరకు కూడా అరెస్టు చేయకూడదు అనేది కూడా కోర్టు ఈ ఆదేశించింది. ఆదేశాల ప్రకారంగా నడుచుకుంటా ఉన్నాము. మోహన్ బాబుని తొందరగా విచారించాలంటే కోర్టుని ఆశ్రయించి కోర్టులో మోహన్ బాబుని తప్పనిసరిగా విచారించాలి అని కోర్టు దృష్టికి తీసుకెళ్లి కోర్టు అభిప్రాయం తీసుకున్న తర్వాత 24 కంటే ముందుగానే మోహన్ బాబుని విచారించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నామన్నట్టు కూడా రాచకొండ పోలీసులు ఈ విషయాన్ని తెలియజేశారు. మోహన్ బాబు ఇప్పటికే ఈ పరిణామాలని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ లో అందుబాటులో ఉంటే ఏ క్షణమైన పోలీసులు విచారణ పేరుతో అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నందుకు అతను తిరుపతి తన యూనివర్సిటీలో అక్కడికి వెళ్లి అక్కడి నుంచి ఇదంతా కూడా మానిటరింగ్ చేస్తా ఉన్నాడు అనే సమాచారం అందుతుంది. మనోజ్ నిన్న ఆలగడ్డ వెళ్లి ఇప్పటి వరకు కూడా ఆలగడ్డ నుంచి హైదరాబాద్ కి తిరిగి రాలేదని సమాచారం. విష్ణు హైదరాబాద్ లోనే అందుబాటులో ఉన్నాడు. విష్ణు ఈ వ్యవహారాన్ని వెనక నుంచే నడిపిస్తున్నాడే తప్ప అఫీషియల్ గా ముందుకొచ్చి వీటి విషయంపై క్లారిటీ ఇవ్వకపోవడము, జరిగినటువంటి పరిణామాలపై కూడా ఎప్పటికప్పుడు అటు పోలీసులకు కానీ, ఇటు మీడియాకు కానీ, అటు కుటుంబ సభ్యులకు వివరాలు ఇవ్వకుండా ఎవరి గేమ్ వాళ్ళే ఆడుతా ఉన్నారు. ఒకరు సేఫ్ జోన్ లో ఉండి ఒకరిని రోడ్డు మీదకి తీసుకొచ్చి లేదా ఒకరిని మొత్తం చేస్తున్నటువంటి తప్పుడు వ్యవహారాన్ని బయటపెట్టేటువంటి ప్రయత్నాలు అయితే ఇంకా కొనసాగుతా ఉన్నాయి. స్పందన.